ఈ అన్నయ్యని అర్థం చేసుకో. నీ టైం వచ్చినప్పుడు నీకంతా మంచి జరుగుతుంది. లేదన్నయ్య, నాకు నా చెల్లెళ్ళని చూడాలని ఉంది. అమ్మమ్మ నాన్న వీళ్ళతో ఉండాలని ఉంది. నేను ఊరికి వెళ్ళే తీరుతానన్నయ్య. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలాగా చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి చెబుతున్నా? అవునన్నయ్య, నా మనసులో ఉన్నది అదొక్కటే. కానీ ఈసారి ఎవరితో చెప్పాలో వాళ్లతోనే క్లియర్గా చెప్తాను. ఏమంటున్నావమ్మా? నాకేం అర్థం కావట్లేదు. అవునన్నయ్య, అయ్యగారిని అడిగితే ఖచ్చితంగా ఊరికి వెళ్ళడానికి ఒప్పుకోరు. అందువల్ల కాదంబరి అమ్మగారితోనే మాట్లాడతాను. తొందరపడి ఏం చేయకమ్మా. నా మెడబట్టి బయటికి గెంటేసినా సరే రేపు ఉదయం లేవగానే నేను చేసే పని ఇదే. అమ్మా నీలవేణి, ఈ అన్నయ్య చెప్పేది కాస్త విను. తొందరపడి ఏం మాట్లాడకు, మళ్ళీ గొడవైపోతుంది. ఇదే అన్నయ్య నా నిర్ణయం, మీరు భయపడకండి. అమ్మా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీ మొహం చూసి మాట్లాడడానికి ఇబ్బందిగాను భయంగానూ ఉంది. అయినా కానీ ఇక ఈ విషయాన్ని మీతో చెప్పి తీరాలి. మీరు నా మీద కోప్పడినా లేక నన్ను కొట్టినా నేను అనుకున్నది చెప్పేస్తాను. మీరందరూ కులదైవం గుడికి వచ్చినప్పుడే మీ అబ్బాయి తారక్ సార్ని మొట్టమొదటిసారి నేను చూశాను. దానికి ముందు ఆయనెవరో కూడా నాకు తెలియదు. తర్వాత తారక్ సార్కి పెళ్ళని చెప్పి ఇక్కడ పని చేయడానికి రమ్మన్నారని నేను మా నాన్న వచ్చాం. కళ్యాణ మండపంలో సడన్ గా మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కడతారని నాకే తెలీదు. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా నా ఒళ్ళంతా వణికిపోతుంది. చెల్లెళ్ళు, అమ్మమ్మ, నాన్న అని ఒక చిన్న కుటుంబం నాది. రా 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 రా. డబ్బులు లేకపోయినా మేమందరం ఎంతో ప్రేమగా సంతోషంగా ఉన్నాం. నా చెల్లెళ్ళకి నేనే అమ్మని. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేసే వరకు నా జీవితంలో పెళ్లి అనే పదానికి స్థానం లేదు అని నిర్ణయించుకున్నాను. కానీ మీ అబ్బాయి సడన్ గా ఇలా చేసేశారు. అడిగితే మా అమ్మ అంటే నాకు నచ్చదు, ఆమెను ఏడిపించడానికే ఇలా చేశాను అని కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏడిపించడానికి నా జీవితాన్ని నిప్పులతో నింపేశారమ్మా మీ అబ్బాయి. నాకు ఆయన ఏ విషయంలోనూ నచ్చలేదు. ఆయనకు కూడా నేను నచ్చి కాదు, మిమ్మల్ని ఏడిపించడానికి మాత్రమే నాకు తాళి కట్టారు అంతే. కానీ నేనిక్కడ ఉండలేనమ్మా. ఇది నా కుటుంబం కాదు, ఇది నా ఇల్లు కాదు. నా కుటుంబం ఊళ్ళో ఉంది. నేను అక్కడికే వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఊరికి పంపించేయండి. ఇప్పుడు ఈ నిమిషం నన్ను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. మళ్ళీ నా జీవితంలో ఎప్పుడూ ఈ పక్కకి తిరిగి చూడను. ఊరికి వెళ్ళి మా నాన్న చెల్లెళ్ళని తీసుకుని ఎవరికీ కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాం. మీ అబ్బాయికి మీరు ఆశపడ్డట్టే కోటీశ్వర్ల కూతుర్ని చూసి పెళ్లి చేయండి. అదే ఆయనకి మంచిది, నాకు మంచిది. ఈ విషయం అయ్యగారితో తారక్ సార్తో ఎన్నోసార్లు చెప్పి చూశాను. నన్ను ఊరికి పంపించేయండి అని బతిమాలుకున్నాను. కానీ వాళ్ళు వదలనంటున్నారు. అందువల్ల
నేరుగా మిమ్మల్ని అడుగుతామని ఇప్పుడు అడిగేస్తున్నాను. దయచేసి నన్ను ఊరికి పంపించేయండి. ఏ నీలవేణి, నువ్వేం చేస్తున్నావు? అక్కా, అమ్మతో డైరెక్ట్ గా అన్ని చెప్పేసి ఊరికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తోందక్కా. ఏయ్, నువ్వు ఊరుకో. ఏంటి నీలవేణి, నీ పాటికి నువ్వు అమ్మతో ఇలా మాట్లాడుతున్నావు? నీకు మొదట్లో నేనేం చెప్పాను? ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఆ హక్కుతో హ్యాపీగా ఉండని చెప్పానా లేదా? నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు ఆశపడ్డది తీసుకో. సంతోషంగా ఉండమనే కదా చెప్తున్నావు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేదమ్మా, నా వల్ల కావట్లేదు. నేను ఊరికి వెళ్ళిపోతానమ్మా. అక్క, ఏంటక్కా ఇది? స్కూల్ పిల్లలాగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఏ నిమిషా, నువ్వు సైలెంట్గా ఉండు. తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చుంటారు, అందుకే ఇలా మాట్లాడుతుంది. దాన్ని నువ్వు ఎగతాళి చేస్తున్నావు. నిలవేణి, ముందు నువ్వు ఇలా బాధపడ్డం మానేసి వెళ్ళి పని చూసుకో. పని ఫినిష్ అయ్యాక రిలాక్స్గా మీ నాన్నకు కాల్ చేసి ఇంట్లో వాళ్ళందరితో మనసు విప్పి మాట్లాడు. అంతా సాల్వ్ అయిపోతుంది, సరేనా? ఇలా చూడు, ఎక్కువగా ఆలోచించుకో. వెళ్ళు, చెప్తున్నాను కదా, వెళ్ళు. అక్క, ఏంటక్క ఇది? దీని పాటికి ఇది మొత్తం కథని అమ్మ దగ్గర వాగేసింది. అమ్మ వినుంటే ఏమయ్యుండేది? అవునే, అదే నాకు షాకింగ్గా ఉంది. దీన్ని ఇక మీదట నమ్మలేమక్క. ఏదో ఒక రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలక్క? ఆల్రెడీ దీన్ని ఎలాగైనా ఇంటి నుంచి తరిమేయాలని అమ్మ రెడీగా ఉంది. ఇది వెళ్ళి ఇలా చెప్పిందంటే నెక్స్ట్ మినిటే దీన్ని బయటికి పంపించేస్తుంది. అంత ఈజీగా దీన్ని వదిలేయగలమా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేరుగా అమ్మ దగ్గరకు వెళ్ళి దీని గురించి ఇంకొంచెం లేనిపోని యాడ్ చేసి చెప్పి ఆ టెంపరేచర్ తగ్గకుండా చూసుకుంటే చాలు. ఒకవేళ ఇది వెళ్ళి అమ్మతో మాట్లాడాలనుకున్నా అమ్మ చూసే చూపుల్లోనే ఇది భయపడి పరిగెత్తాలి. సూపర్ అక్క, ముందు ఆ పని చేద్దాం. రా వెళ్దాం. పద వెళ్దాం. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధం. పుష్ప, నువ్వెవరు? వెన్నెలండి, నేను కోకిల అక్కని. వెన్నెల పేరు బాగుంది, కానీ మీ పాటికి రోజుకొకరు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప. అరే, హైదరాబాద్లో ఒకడు ఉంటాడే, మా కోసం చూస్తుంటాడు. వాడికి కొన్ని కజ్జికాయలు, శనగుండలు, ఇలా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ తీసుకురావాలన్న ఆలోచన లేదా మీకు? మేము మా లోకం అంటూ ఏమీ పట్టించుకోకుండా ఊరి నుంచి ఊపుకుంటూ వస్తున్నారు. మళ్ళీ మేము రాయలసీమ బిడ్డలమని ఓ గొప్పగా చెప్పుకుంటారు.